నమస్తే. ఏజెన్సీ ప్రాంతాల్లో రాజ్యాంగం ప్రకారం అక్కడి ప్రజలకు స్థానికులకైతే మాత్రం చాలా అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ నియామకాల్లో కూడా అవకాశాలు ఉంటాయి. అక్కడ భూములపై కూడా హక్కులు ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో సరిగ్గా అమలు కావట్లేదు. రాజ్యాంగం హక్కులైతేంది, ఏదైతే షెడ్యూల్ నెంబర్ 5 అయితేంది, అలాగే 1/17 అయితేంది, ఇంకా ఇదైతే గ్రామ సభల సంబంధించిన పేసా చట్టం కూడా అమలు కావట్లేదని కూడా ఈ మధ్యకాలంలో ప్రధానంగా ఈ అంశం అయితే మాత్రం చర్చనీయాంశంగా మారుతుంది. చాలామంది కూడా ఇటు నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. వాస్తవానికి ఏం జరుగుతుంది, నిజంగా నోటిఫికేషన్లో కూడా ఎక్కడ అన్యాయం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏజెన్సీ సంబంధించిన గిరిజన నిరుద్యోగి సోమేష్ మనతో ఉన్నారు. పని అడుగుదాం. ఎందుకు అభ్యంతరాలు ఈ మధ్యకాలంలో ప్రధానంగా వస్తున్నాయి? ఏజెన్సీలో ఏం జరుగుతుంది? అన్యాయం ఎక్కడ జరుగుతుంది? ప్రభుత్వ విధానాలు ఎక్కడ తేడా కొడుతున్నాయి? ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేకంగా చట్టాలు అమలులో ఉండగా కూడా ఈరోజు అధికారులు కానీ మంత్రులు కానీ మినిస్టర్లు గాను కనీసం ఆ చట్టాలను పకడ్బందీగా అమలు చేయే విధంగా కూడా కనీసం పాటించడం లేదు. మరి ఈరోజు చూస్తే వాస్తవంగా చెప్పాలంటే ఏజెన్సీ ప్రాంతాలలో చాలామంది గిరిజన ఆదివాసీ విద్యార్థి నిరుద్యోగులు యువకులు రోడ్లపైన పడే పరిస్థితి వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే 2012లో జీవో నెంబర్ 3 అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా తీసుకువచ్చిన జీవోనే ఆ జీవో నెంబర్ 3. దానివల్ల గత 10-15 సంవత్సరాలు గిరిజన ఆదివాసులు ఒక 2 డిఎస్సీలు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. 2012 నుండి 2025 వరకు ఇప్పటి వరకు గత 15 సంవత్సరాల నుండి ఏజెన్సీ ప్రాంతాలలో ఒక్క నోటిఫికేషన్ లేదు. మరి ఈ జీవో నెంబర్ 3 అనేది ప్రత్యేకంగా పోవడానికి కారణమే గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్. గత 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా కనీసం జీవో నెంబర్ 3ని కాపాడలేని పరిస్థితి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం ఇదే తరహా చూస్తే అందుకోసమే ఈరోజు మేము ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి తీసుకురావడం జరిగింది. మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం గత ఇంద్రవేలి సభలలో కూడా ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న చట్టాలు కానీ ప్రత్యేకంగా ఉద్యోగాలను నోటిఫికేషన్ జారీ చేస్తా అని చెప్పేసరికి ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు ఇక్కడ తీసుకువచ్చినాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను సూటిగా అడగదలుచుకున్నది ఒకటే, మరి ఏజెన్సీ ప్రాంతాలలో గత 10-15 సంవత్సరాల నుండి ఒక్క నోటిఫికేషన్ లేదు. మరి నోటిఫికేషన్లు ఇస్తే ఏమవుతుంది? మరి ఈరోజు కూడా వాస్తవంగా చెప్పాలంటే 1/70 చట్టం అనేది గిరిజనులకు ఇచ్చిన ప్రత్యేక రాజ్యాంగంలో చట్టం ఒక హక్కు. అది ఆ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క గిరిజన ఆదివాసీ పౌరులపైన ఉంది. కానీ ఈరోజు అధికారులు ఎమ్మెల్యేలకు కానీ ఎందుకు పట్టించుకోవడం లేదు? మరి ఈ రోజులు చాలామంది పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద ఆస్తులను అక్కడ గిరిజన నేతలు కట్టుకుంటున్నా కూడా కనీసం అధికారులు పట్టించుకోకుండా ఈరోజు నేనే స్వయానా ఎల్టీఆర్ కింద కేసు పెట్టి ఉన్నా. గత 2 సంవత్సరాల నుండి అధికారులు తిప్పించుకుని తప్ప కానీ దాని పరిష్కారం అనేది కావడం లేదు. మరి ఈరోజు ఏజెన్సీ ప్రాంతాలలో చూస్తే 5th షెడ్యూల్ అనేది రాజ్యాంగంలో ఇచ్చిన అది ఒక హక్కు. అది ఏజెన్సీ ప్రాంతాలలో వర్తింపజేస్తుంది. కాబట్టి గిరిజనులకు మేము చెప్పదలుచుకున్నది ఒకటి, రాజ్యాంగంలో ఉన్న 5th షెడ్యూల్ కానీ పిషా చట్టాలను కానీ 1/70 చట్టాలను పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి మరి ఉంది. ఇదే ప్రభుత్వానికి నేను సూటిగా అడగదలుచుకున్నది ఒకటే, మరి ఇంత 12 మంది ఎమ్మెల్యేలు గిరిజనులు ఉన్నా కూడా ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా మీకు ఇంత కూడా ధ్యాస లేదా? మరి ఈరోజు గిరిజనుల ఓట్లపైన గెలిచిన మీరు అదే గిరిజనుల స్థానాలు ఏజెన్సీ ఉంది కాబట్టి ఆ అసెంబ్లీ నియోజకవర్గం అనేది అక్కడ ఉంది. మరి అదే ఏజెన్సీ లేకపోతే మీరు ఎమ్మెల్యేలుగా తయారయ్యేవాళ్ళా? నేను సూటిగా అడుగుతున్నా మిమ్మల్ని. మరి మిమ్మల్ని దలుచుకున్నది ఒకటే, మా ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న ప్రత్యేకంగా చట్టాలను కానీ పీసా చట్టాలను కానీ 1/70 చట్టాలను జోలికి వస్తే ఖబర్దార్. ఇదే సుప్రీంకోర్టులో మీరు కేసీఆర్ చేశారు కదా, ఆ సుప్రీంకోర్టులో కేసు చేసినా నేను అడుగుతున్నా, మీకు ఏమి ఇబ్బంది వచ్చింది? ఈరోజు మా హక్కులను మేము అడుగుతున్నాం కదా, మా హక్కులను మేము పకడ్బందీగా అమలు చేయాలని కూడా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. మొన్న పాడేరులో భారీ ఎత్తున మొత్తం జనం కూడా చాలామంది వచ్చారు. అక్కడైతే మాత్రం ఏజెన్సీలో హక్కుల కోసం అయితే పెద్ద ఎత్తున కూడా ఇటు అక్కడ ప్రోగ్రాం కూడా జరిగింది. ఎందుకు అంత పెద్ద ఎత్తున లక్షలాది మంది బయటికి రావాల్సిన పరిస్థితి వస్తుంది? నిజంగా పాడేరు సభ ద్వారా ప్రభుత్వాలకు ఏం చెప్పదలుచుకున్నారు? పాడేరు సభలలో జరిగిన మొన్న జనాలను చూసి వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ ఐక్యతను చూసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న గిరిజన ఆదివాసుల ఐక్యతను చూసి నిజంగా చెప్పుకుంటున్న వాళ్ళని మెచ్చుకోవాలా. ఈరోజు అడవిలలో ఉండే మేము మా హక్కుల కోసం పోరాటం చేసి ఈరోజు పాడేరులు కూడా బహిరంగంగా జనాలు లెక్కలేనంత జనాలు తయారు చేసి ఈరోజు తమ పరిరక్షణ కోసం జీవో నెంబర్ 3 అమలు అయ్యే విధంగా 1/70 చట్టాన్ని పకడ్బందీ అమలు చేయాలని, 5th షెడ్యూల్ అమలు చేయాలని వాళ్ళకు నేను వాళ్ళు అక్కడ ఉన్న నిరుద్యోగులకు కానీ ప్రజలకు కానీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాళ్ళు చేసిన బహిరంగ సభను చూస్తే
పిచ్చి లేస్తుంది మాకు కూడా. ఇదే తరహా ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా అతి త్వరలో కూడా మేము కార్యాచరణ చేస్తాము. ఎందుకంటే రాజ్యాంగంలో ఇచ్చిన హక్కులకు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క గిరిజన ఆదివాసీ పౌరులపైన ఉంది. అదేవిధంగా చెప్పాలంటే మా డిమాండ్లు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్న. ఈరోజు నేను ఇక్కడ కాంగ్రెస్ గాంధీ భవన్లో కూడా రావడం జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు పొంగులేటి శ్రీనివాస్ గారు ఇక్కడ ప్రజా దర్బార్ ద్వారా సభ మా యొక్క బాధని చెప్పుకోవడానికి వచ్చాము. కానీ ఇప్పటికీ 2 గంటలు అవుతున్నా కూడా కనీసం రావడం లేదు. కాబట్టి మా సమస్య ఉన్నా కూడా ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నది అంటే, వాస్తవంగా చెప్పాలంటే ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు ఎన్నో ఉద్యోగాల నోటిఫికేషన్లు ఏజెన్సీ ప్రాంతాలలో జీవో నంబర్ 3 ద్వారా ఇచ్చేవారు. మాకు ఉద్యోగాల అవకాశాలు వచ్చి చాలామంది బాగుపడ్డారు. కానీ గత 10-15 సంవత్సరాల నుండి ఏజెన్సీ ప్రాంతాలలో ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదు. మరి దీని వెనుక అసలు ప్రాబ్లం ఏంది? జీవో నంబర్ 3 పోతే ఏంది, జీవోలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ ఇదే తరహా మేము గిరిజన ట్రైబల్ కమిషనర్ దగ్గర ముట్టడి చేస్తే అదే ముట్టడి తరాలో జీవో నంబర్ 3/18 అనేది ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేసుకొని చేయమని కూడా చెప్పడం జరిగింది. ఎవరు? ట్రైబల్ కమిషనర్ గారు, ట్రైబల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు. మరి ఆ జీవో నంబర్ 18 ఇప్పటి వరకు దిక్కు లేకుండా ఉంది. మరి ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేసుకొని మాకు ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేక చట్టాలు అమలులో ఉన్నాయి కదా. మరి ప్రత్యేక చట్టాలు అమలు ఉండగా 5th షెడ్యూల్ ఏరియా పీసా చట్టాలు 1/70 చట్టాలు అమలు ఉండగా మా హక్కులు మాకు ఇవ్వడానికి ఏమవుతుంది? గత 2024 డిఎస్సి నిర్వహిస్తే అందులో మా గిరిజన ఆదివాసి విద్యార్థులు 2000 నిరుద్యోగులు నష్టపోయారు. ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఇప్పటికీ ఆ నష్టాన్ని మీరు అంచనా వేసి వెంటనే ప్రత్యేకంగా మా నోటిఫికేషన్ జారీ చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా నేను ఏజెన్సీ ప్రాంతాలలో ఉండే గిరిజన ఆదివాసీ మిత్రులకు నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఈరోజు మన హక్కులన్నీ అంతరించిపోతున్నా కూడా కనీసం గాఢమైన నిద్రలో ఉన్నారు మీరు. కాబట్టి ఇప్పటికైనా బయటకు రండి, మన హక్కుల కోసం మనం పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఖచ్చితంగా జీవో నంబర్ 3కి బదులుగా కొత్త జీవో తీసుకువచ్చి 100% రిజర్వేషన్ కల్పించే బాధ్యత నాది అని గత పాడేరులో సభలలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడుకు ఉన్నంత సోయి మన రేవంత్ రెడ్డికి లేదనుకుంటా. మరి ఇదే గిరిజనుల ఆదివాసుల ఓట్లతో గెలిచిన మీరు ఎందుకు మాను పట్టించుకోవడం లేదని కూడా నేను సూటిగా అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు, మీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఈరోజు మా 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే అందులో 7-8 మంది మా గిరిజన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గవర్నమెంట్కి గెలిచి కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలను మేము గెలుచుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న సమస్యలను పరిష్కరించి వెంటనే జీవో నంబర్ 3 1/70 చట్టాలను పీసా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలా. 5th షెడ్యూల్ అనేది రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన మా హక్కు. అది దీన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్క పౌరులపైన ఉంది. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, వెంటనే మా సమస్యలను పరిష్కరించకపోతే అతి త్వరలో కూడా ఊట్నూరులో మేము పాడేరు తరహా సభ పెట్టబోతున్నామని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇది మొత్తంగా ఆదివాసీలది గిరిజనులది అంత ఇంత కాదు. ఒకవైపు రాజ్యాంగం అయితే మాత్రం ఇటు ఆర్టికల్ ప్రకారం కూడా అన్ని రకాల హక్కులు ఇచ్చింది. దాంతోపాటు పేసా చట్టం కూడా ఇచ్చింది. దాంతోపాటుగా అన్ని రకాలుగా ప్రయోజనాలు ఇచ్చినప్పుడు కూడా ప్రాక్టికల్గా ఇన్వాల్వ్ కావట్లేదు, ప్రాక్టికల్గా కూడా అమలు కావట్లేదు. ప్రధానంగా ఉద్యోగ అవకాశాల్లో కూడా నష్టం జరుగుతుంది. ఇప్పటికైనా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైనా ఇటు తెలంగాణ ప్రభుత్వమైనా ఏజెన్సీ ఏరియాలో స్థానికులకు ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం అమలు కావాల్సిన హక్కులు కూడా హరించేలాగా జరుగుతుంది. ఇలాగే కొనసాగిస్తే మాత్రం తప్పకుండా ఇక్కడ ఉద్యమాలు తయారైతాయి. పాడేరు తరహా కూడా భవిష్యత్తులో ఇక ఉట్నూరులో కూడా ఇది జరగబోతుంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదైతే పేసా చట్టం అమలు కావాలి, 1/70 అమలు కావాలి, దాంతోపాటు ఇటు అన్నట్టుగా షెడ్యూల్ నెంబర్ 5 కూడా పూర్తి స్థాయిలో అధికారికంగా రాజ్యాంగం ఇచ్చిన దాని ప్రకారం కూడా అమలు అయ్యి స్థానికులకు అవకాశాలు కల్పించేలాగా ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం ఇచ్చేలాగా కూడా ప్రభుత్వాలు ఆ రకంగా నిర్ణయాలు తీసుకోకపోతే మాత్రం ప్రజా వ్యతిరేకత తప్పకుండా వస్తుంది. అది సర్కారు అయితే మాత్రం పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా ఏజెన్సీకి సంబంధించిన ఏదైతే నిరుద్యోగి సోమేష్ చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.